దీనికి ఏమిటంటే మార్కండేయ మహర్షి వారి పేరు విన్నారా? ఆయన కలియుగం వచ్చే ముందే ఒక మాట చెప్పాడు. మానవులు ఆవేశపూరితులు, అల్పబలులు, లోభగ్రస్త హృదయం, ఈర్ష్య జన్మ లక్షణం, వీటితో మనుషులు జన్మిస్తారయ్యా అని అన్నారు. ఇవన్నీ చూస్తుంటాం అదే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఒక మనిషి పుట్టి ఇంతప్పుడు పుట్టి అంత పెద్ద వరకు 20 ఏళ్ళ వరకు చక్కగా ప్రశాంతంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొచ్చారంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉండాలి. ఆ పిల్ల మన ఇంట్లోకి వస్తుందా, మనం ఇంకెంత సంతోషంగా ఉంటామనేటువంటి స్థితి ఆలోచించి ఇట్లా కర్మ ప్రారంభం. ఇదైతే చాలా బ్లండర్ మిస్టేక్ అమ్మా ఇదంతా. ఒక్కడైతే చెప్తా, మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే జాతకం కలవలేదంటే మనం ఏం చేయలేం. జాతకం కలవలేదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అశ్విని మఖ మూల భరణి బుబ్బ పూర్వాషాఢ, ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి, భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మూలా నక్షత్రంలో అమ్మాయి అయితే పర్ఫెక్ట్ జోడి. తర్వాత నక్షత్రాలకి ఇద్దరు వైపులు ఎక్కడో ఒకవైపు సందిగ్ధం ఉంటుంది. అక్కడ ఈ రెండు అయితే కనుక 100కి 100 కలుస్తాయి. మిగిలినవన్నీ కూడా కొన్ని 45, కొన్ని 65 అలా కలుస్తాయి. 65 పైన ఉంది అని అంటే ఓకే పర్లేదు. 75, 80 వచ్చింది బ్రహ్మాండంగా బెరీ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. 45, 50 జాతకాలు కలవాలి వద్దు. జాతకాలు కలవనప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి, వీళ్ళు అవతల అమ్మాయి దగ్గర కాస్త స్థితివంతులైతే ఆ అమ్మాయి అందంగా ఉందనుకుంటే పేరు మార్చి పెళ్లి చేసేస్తారు. వీళ్ళు బుద్ధి మారాలి కానీ పేరు మార్చితే ఏమొస్తుందండి. కాబట్టి మూలా నక్షత్రాన్ని అదేదో ఒక మూల అని చూస్తున్నారు కానివ్వండి, ఎప్పుడూ కూడా ఒక ఇల్లు యోగంలోకి రావాలి అని అంటే వస్తుంది అనన్నా ఆ ఇంట్లో మూలా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టిందనో, లేదంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ఒక అమ్మాయి అత్తవారింట్లో అడుగు పెట్టిందనో మనం తెలుసుకోవచ్చండి.